హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చి 1 మరియు మార్చి 2 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. డబుల్ డిఫ్లేషన్ పద్ధతికి సంబంధించి ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము న్యూ జీడిపి సిరీస్ గురించి డిస్కస్ చేస్తూ అందులోని మెథడాలజికల్ చేంజెస్లో ఈ డబుల్ డిఫ్లేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను, కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేద్దాం. ఈ కాన్సెప్ట్కి సంబంధించి మరింత ఎలాబొరేటివ్గా ఈ టాపిక్ని కవర్ చేయమని కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చేయడం జరిగింది. సో అందుకోసం దీనిని ఇంకొంత డీటెయిల్డ్గా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనిని మరొకసారి కవర్ చేద్దాం. ఇక్కడ డిఫ్లేషన్ అంటే ఎక్కువైన దానిని తగ్గించడానికి చేసే ప్రయత్నం. ఇన్ఫ్లేషన్ అంటే ఎక్కువ అవ్వడం, డిఫ్లేషన్ అంటే దానిని తగ్గించి చూపించడం. ఇక్కడ 2 పదాలు మనకి ఇంపార్టెంట్ అండి. ఒకటి నామినల్ జీడిపి, రెండవది రియల్ జీడిపి. నామినల్ జీడిపి అంటే ఈ ఆర్థిక సంవత్సరం ఏదైతే ఉందో కరెంట్ ఇయర్కి మనము క్యాలిక్యులేట్ చేసే జీడిపిని నామినల్ జీడిపి అంటాము. అంటే ఇది కరెంట్ ఇయర్ జీడిపిగా మనము చెప్పవచ్చు. ఇక రియల్ జీడిపి అంటే ఈ నామినల్ జీడిపిని మనము బేస్ ఇయర్తో అడ్జస్ట్ చేసినప్పుడు వచ్చేదానినే రియల్ జీడిపి అంటారు. బేస్ ఇయర్తో దీనిని మనము అడ్జస్ట్ చేస్తాము. ఈ బేస్ ఇయర్ని న్యూ సిరీస్లో చేంజ్ చేయడం జరిగింది. 2011-12 నుంచి 2022-23కి బేస్ ఇయర్ని ఇప్పుడు చేంజ్ చేశారు. ఇక్కడ జీడిపి డీఫ్లేటర్ ఫార్ములా అనేది చూద్దాము అండి. మనకి ఈ డీఫ్లేటర్ ఫార్ములా అనేది ఇంపార్టెంట్. నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 మనము జీడిపి డిఫ్లేటర్గా చెప్పవచ్చు. లాస్ట్ క్లాస్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అండి. ఇందులో గార్మెంట్స్ ప్రొడక్షన్ షాప్ ఒకటి తీసుకుందాము. ఈ షాపు బేస్ ఇయర్లో 10 షర్ట్స్ని ప్రొడ్యూస్ చేసింది అండ్ వాటి విలువ 5,000 రూపాయలు. అండ్ ప్రెసెంట్ కరెంట్ ఇయర్లో మనం చూసినప్పుడు వీటి వాల్యూ 6,000 రూపాయలు అయింది. సేమ్ నెంబర్ క్వాంటిటీ అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేద్దాము. సో 10 షర్ట్స్ ఇక్కడ 6,000 రూపాయలు అయినాయి. సో ప్రైస్ చేంజ్ ఎంత అండి? 20% ఇంక్రీజ్ అనేది ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇన్పుట్ కాస్ట్ లైక్ కాటన్కి కావచ్చు, అదర్ ఇంటర్మీడియరీ గూడ్స్ అన్నీ కలిపి బేస్ ఇయర్లో 3,000 రూపాయలు ఉండగా కరెంట్ ఇయర్లో మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు 4,500 రూపాయలు ఉంది. సో ఇన్పుట్ గూడ్స్ యొక్క ప్రైస్ చేంజ్ ఇక్కడ 50% పెరిగినట్లు మనకి అర్థమవుతుంది. ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్ ఇందులో మనము కన్సిడర్ చేయట్లేదు కాబట్టి జీడిపి ఈక్వల్ టు జీవీఏగా తీసుకోండి. అండ్ బేస్ ఇయర్లో జీడిపి మనకి 2,000 రూపీస్, 5,000లోంచి 3,000 ఇంటర్మీడియరీ కాస్ట్ కట్ చేస్తే మనకి 2,000 రూపీస్ జీడిపిగా మనం చెప్పవచ్చు. ఇక ఇయర్ 2కు వచ్చేటప్పటికి 6,000 రూపాయల నుంచి 4,500 రూపాయలు కరెంట్ ఇయర్. ఇది నామినల్ జీవీఏగా, ఎందుకంటే కరెంట్ ఇయర్లో మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇది నామినల్ జీవీఏ అవుతుంది. 1,500 రూపీస్ నామినల్ జీవీఏగా ఉంది. మరి రియల్ జీవీఏ ఆర్ రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? నామినల్ జీడిపిని ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసి డిఫ్లేటర్ ద్వారా మనము రియల్ జీడిపిని క్యాలిక్యులేట్ చేయవచ్చు. డిఫ్లేటర్ అంటే ఏంటి? ఉన్న ఇన్ఫ్లేషన్ని తగ్గించి చూపించడం. సో నామినల్ జీడిపి ఎంత వచ్చిందండి? మనకి 1,500 రూపాయలు వచ్చింది. అండ్ రియల్ జీడిపి వాల్యూ మనకి కనుక్కోవాలి ఇంటూ 100. ఇక్కడ జీడిపి డిఫ్లేటర్ వాల్యూ ఎంత? మనకి ప్రైస్ అడ్జస్ట్మెంట్ మనము అవుట్పుట్కి మాత్రమే చేస్తాము సింగిల్ డిఫ్లేషన్ మెథడ్లో. అండ్ అడ్జస్ట్మెంట్ ఎంత? ఇక్కడ 20% ఇంక్రీజ్ అయింది. 100 ప్లస్ 20% అంటే 120ని మనం ఇక్కడ చూడవచ్చు. సో రియల్ జీడిపి ఏమవుతుందండి? 1,500 ఇంటూ 100 బై 120. దీని వాల్యూ 1250. సో రియల్ జీడిపి ఎంత అవుతుంది? ఇక్కడ డివైడెడ్ బై మనం చేస్తే 1250 సరిపోయింది. కానీ ఇది జెన్యూన్గా రిఫ్లెక్ట్ చేస్తుందా అంటే కాదు. ఎందుకు అంటే ప్రొడక్షన్ యూనిట్స్ మారలేదు. 10 షర్ట్సే మనము ప్రొడ్యూస్ చేసాము. ఇన్ఫ్లేషన్కి అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి 1250 వచ్చింది ఇన్స్టెడ్ ఆఫ్ 2,000. బేస్ ఇయర్లో ఎన్ని అయితే ప్రొడక్ట్స్ మనము అవుట్పుట్ ఉందో ఇక్కడ కరెంట్ ఇయర్లో కూడా అన్ని అవుట్పుట్స్కి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసినప్పటికీ కూడా తక్కువ జీడిపి వాల్యూ అనేది చూపిస్తుంది. అందువల్లనే యాక్యురసీ కోసం డబుల్ డిఫ్లేషన్ మెథడ్ని తీసుకురావడం జరిగింది. ఈ డబుల్ డిఫ్లేషన్ మెథడ్లో రియల్ జీవీఏ వాల్యూని కనుక్కోవడానికి రియల్ అవుట్పుట్కి అడ్జస్ట్మెంట్ చేస్తారు, మైనస్ ఇంటర్మీడియరీ గూడ్స్కి కూడా ఇన్ఫ్లేషన్ని అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఇక్కడ రియల్ అవుట్పుట్ వాల్యూ 6,000 వచ్చింది అండ్ ప్రైస్ చేంజ్ మనకి డివైడెడ్ బై 1.2. సో ఇది ఎలా వచ్చింది అనేది ఇక్కడ క్యాలిక్యులేషన్లో మీకు అర్థమైంది. అండ్ ఇంటర్మీడియరీ గూడ్స్ మనం చూసినప్పుడు
4500 మనకి సెకండ్ ఇయర్లో, అండ్ ప్రైస్ చేంజ్ ఇండెక్స్ మనకి 1.5. సో 50% ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.5. దీనిని మనము క్యాల్కులేషన్ చేస్తే 5000 మైనస్ 3000. సో 2000 అనేది మనకి ఇక్కడ చూడవచ్చు. మనము ప్రొడక్షన్ యూనిట్స్ అనేవి చేంజ్ చేయలేదు, 10 కాబట్టి వాల్యూ కూడా సేమ్ వస్తుంది, 2000 అండ్ 2000. సో యాక్యురసీ అనేది ఇక్కడ సరిపోతుంది. కానీ సింగిల్ డిఫ్లేషన్ మెథడ్లో ఈ యాక్యురసీ అనేది సరిపోవడం లేదు కాబట్టి ఇప్పుడు ఈ డబుల్ డిఫ్లేషన్ మెథడ్కి మనము మారడం జరిగింది. ఎస్పెషల్లీ అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో దీనిని ఇప్పుడు తీసుకురావడం మనం చూడవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ని మనము కాన్స్టెంట్గా తీసుకున్నాం కాబట్టి సేమ్ వాల్యూ వచ్చింది. కానీ ఒక జీడిపిలో ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది, గ్రోత్ రేట్ అనేది ఉంటుంది కాబట్టి జీడిపి గ్రోత్ అనేది కూడా మనం చూడవచ్చు అండి. కానీ నామినల్కి రియల్ జీడిపికి అడ్జస్ట్మెంట్లో అసలు ఎంత రియల్ అనేది అర్థం చేసుకోవడానికి ఈ డబుల్ డిఫ్లేషన్ అనేది యాక్యురసీ అనేది చూడవచ్చు. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 చూడండి. డబుల్ డిఫ్లేషన్ అనేది స్థూల విలువ ఆధారిత జీవీఏను లెక్కించడానికి ఉపయోగపడుతుంది. మధ్యంతర వినియోగాన్ని అవుట్పుట్ నుండి తీసివేయడం ద్వారా రెండిటికి ప్రత్యేక ధర డిఫ్లేటర్లను ఉపయోగిస్తుంది. ఎస్, అదే ఇక్కడ మనం చెప్పుకున్నామండి. ఇంటర్మీడియరీ ఇన్ఫ్లేషన్ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేయడం జరిగింది. డిఫ్లేటర్స్ని ఉపయోగించి 2 ప్రత్యేక డిఫ్లేటర్స్ని ఉపయోగించాము. సో దీనివలన మోర్ యాక్యురసీ అనేది చూడవచ్చండి. కాబట్టి స్టేట్మెంట్ 1 కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఈ పద్ధతి వాస్తవ జీడిపి అంచనాను అధిక వస్తువుల ధరల అస్థిరత ఉన్న సమయాలలో తక్కువ ఖచ్చితత్వంగా నమోదు చేస్తుంది. తక్కువ ఖచ్చితత్వంగా నమోదు చేయకూడదు అనే మోర్ యాక్యురసీ కోసం మనము ఈ డబుల్ డిఫ్లేషన్ పద్ధతికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, 1 అనేది కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? ఏ 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్ మరింత క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవి ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ న్యూ జీడిపి సిరీస్. అందులోని కీలక మెథడలాజికల్ చేంజెస్ అనేవి ఇంపార్టెంట్ మనకి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతి, యుద్ధం తొలి రోజే ఇరాన్ సుప్రీం నేత మరణం. సో ఈ ఆర్టికల్ ఆన్ గోయింగ్ యుఎస్ ఇరాన్ వారికి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ని ఇప్పుడు చూద్దాం. ఇరాన్తో అణు చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్ కొన్ని రోజులుగా ఇరాన్ మీద దాడులు చేస్తామని ప్రకటించాడు. చెప్పినట్టుగానే ఇరాన్ మీద అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులకు తెరతీశాయి. ఈ దాడుల్లో ఇరాన్కి చెందిన 40 మంది అత్యున్నత సైనికాధికారులు మృతి చెందారు. అలానే ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలలోని అమెరికన్ బేసెస్ మీద ఇరాన్ భీకర ప్రతీకార దాడులు తీసింది. విమానాశ్రయాలు, బుర్జ్ ఖలీఫా సహా పలు భవనాలకు నష్టం వాటిల్లింది. నిలిచిపోయిన విమానాలు, చిక్కుకుపోయిన వేల మంది. ఇరాన్ దాడి చేసిన నౌకలో భారతీయులు కొంతమంది ఉన్నారండి. అమెరికా యుద్ధ నౌకపై క్షిపణులు పేల్చామన్న ఐఆర్జీసీ అంటే ఇరానియన్ ఫోర్స్. సో హత్యపై ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు కూడా ఏర్పడ్డాయి. పాకిస్తాన్లోని కరాచీలో యుఎస్ కాన్సులేట్ ముందు ఖమేనీ హత్యకు నిరసనగా చాలా మంది ఆందోళన చేపడుతూ ఉండడంతో అక్కడ జరిపిన కాల్పులలో 10 మంది మరణించడం జరిగింది. సో ఈ విధంగా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వార్ అనేది అవుట్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇరాన్ వర్సెస్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్ యొక్క వార్ ఎస్కలేషన్కి సంబంధించి మనం చూస్తే ఫిబ్రవరి 28, 2026న యుఎస్ మరియు ఇరాన్ యొక్క జాయింట్ స్ట్రైక్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయోతొల్లా అలీ ఖమీనీ మరణించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా మతస్థులు ఈయనను మత పెద్దగా భావిస్తూ ఉంటారు. 2025 జూన్లో జరిగిన 12-డే వార్ తర్వాత మరొకసారి ఒక లార్జ్ స్కేల్ అఫెన్సివ్ స్ట్రైక్గా దీన్ని చెప్పవచ్చు అండి. యుఎస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎందుకు ఇరాన్ మీద దాడి చేసింది? డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారు? ప్రివెంట్ ఇరాన్ ఫ్రమ్ అబ్టైనింగ్ న్యూక్లియర్ వెపన్స్. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని అభివృద్ధి చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యమని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఒకవేళ ఇరాన్ కనుక న్యూక్లియర్ వెపన్స్ ని తయారు చేయగలిగితే పశ్చిమాసియాలో తమ ఎయిర్ బేసెస్ మరియు సావర్నిటీకి దెబ్బతినే ప్రమాదం ఉంది. అలానే పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి అవకాశం ఉండదు అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. అలానే ఎలిమినేట్ ఇమ్మినెంట్ థ్రెట్స్. ఇజ్రాయెల్ మరియు యుఎస్ఏకి ఉన్న థ్రెట్స్ని ఎలిమినేట్ చేయడం కోసం ఈ స్ట్రైక్స్ చేశామని చెప్పాడు. అండ్ ట్రిగ్గర్ రెజీమ్ చేంజ్, ఎస్పెషల్లీ ఖమేనీ ఎప్పుడైతే సుప్రీం లీడర్గా ఉంటాడో అప్పటి వరకు ఇరాన్లో శాంతి స్థాపన జరగదు అని,
ఇరాన్తో ఆల్రెడీ అణు పరీక్షల కోసం మేము ఒప్పందానికి ప్రయత్నించినా కూడా ఖమేనీ వినడం లేదు కాబట్టి రెజ్యూమ్ చేంజ్ అనేది అవసరమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. మరి ఇరానియన్ రెటాలియేషన్ ఏ విధంగా ఉంది? సో యుఎస్ఏ దాడులు చేసిన తర్వాత ఇరాన్ కూడా మ్యాసివ్ మిజైల్ అండ్ డ్రోన్ స్ట్రైక్స్తో విరుచుకుపడింది. ఎస్పెషల్లీ టార్గెటింగ్ యుఎస్ అసెట్స్ అక్రాస్ ద గల్ఫ్ దేశాలలో యుఎస్కి చాలా మిలిటరీ బేసెస్ ఉన్నాయి, అలానే అసెట్స్ ఉన్నాయి. వీటన్నిటిని టార్గెట్ చేస్తూ దాడులు జరిపింది ఇరాన్. ఈ వార్ నేపథ్యంలో రీజనల్ ఇంపాక్ట్స్ మరియు కేవోస్ ఏ విధంగా ఉంది అనేది చూస్తే ఎస్పెషల్లీ ఏవియేషన్ క్రైసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండి. దుబాయ్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా ఎయిర్లైన్స్ తమ యొక్క హాల్ట్గా దుబాయ్ని చేస్తాయి కాబట్టి ఇక్కడ ఏవియేషన్ క్రైసిస్ అనేది చూడవచ్చు. ఎయిర్ స్పేస్ క్లోజర్స్, గ్లోబల్ ఏవియేషన్ క్యావోస్ అనేది ఈ వార్ నేపథ్యంలో తలెత్తింది. అలానే గల్ఫ్ దేశాల మీద ఇరాన్ యొక్క రిటాలియేటరీ స్ట్రైక్స్ అనేవి చూడవచ్చు. ఎస్పెషల్లీ కువైట్, బహ్రెయిన్ అండ్ దుబాయ్ ఇలాగ అనేక దేశాల మీద ఇక్కడ దాడులు చేస్తూ ఉంది. అదేవిధంగా ఇరాన్ పెంచి పోషించిన అనేక ప్రాక్సీ గ్రూప్స్, ఎస్పెషల్లీ హమాస్, హెజ్బుల్లా ఇలాగా కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ అనేవి ఈ వెస్ట్ ఏషియన్ రీజియన్లో ఉన్నాయండి. సో ఇందులోని నార్థర్న్ ఫ్రంట్ ఎస్కలేషన్ చూడవచ్చు. హెజ్బుల్లా ఫైర్స్ రాకెట్స్ ఇంటూ ఇజ్రాయెల్, నార్థర్న్ ఫ్రంట్ ఓపెన్డ్ ఇన్ రివెంజ్. సో ప్రజెంట్ స్టేటస్ ఏంటండి? యుద్ధం ఇంకా ఎస్కలేట్ అవుతూనే ఉంది. ఇరాన్ ప్రతి దాడులు చేస్తుంది, అమెరికా మరిన్ని భీకరంగా విరుచుకుపడుతూ ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్ క్లాసెస్లో మళ్ళీ చూద్దాం మనము. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ డౌన్ టౌన్లోని ఖమేనీ కార్యాలయంపై భారీగా బాంబు దాడులు జరిగిన దృశ్యాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపించాయి. ఈ దాడుల్లోనే 86 ఏళ్ల ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ ప్రకటించింది. ఈ దాడుల్లో ఖమేనీ కుటుంబ సభ్యులతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ అత్యున్నత అధికారి, ఖమేనీ భద్రతా సలహాదారు మేజర్ జనరల్ మహమ్మద్ పాక్పౌర్ మరణించారు. ఖమేనీ మరణంతో టెహ్రాన్లో కొందరు భవనాలపైకి వచ్చి సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు వేల మంది నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అదేవిధంగా షియా ముస్లింల ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రమైన మషాద్లో జెండాను అవనతం చేశారు. అలానే ఇరాన్లోని బాలిస్టిక్ క్షిపణి కేంద్రాలపై అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లను వేసింది. ఈ B-2 బంకర్ బాంబర్లు అనేవి చాలా ప్రత్యేకమండి. నేల మాలిగలలో అంటే బంకర్లలో దాక్కున్నా కూడా అక్కడి వరకు ఛేదించి బ్లాస్ట్ అయ్యి విధ్వంసాన్ని సృష్టిస్తాయి. జూన్ 2025 ఇరానియన్ అటాక్స్లో అమెరికా దీనినే ప్రయోగించి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీ సైట్స్ని ధ్వంసం చేశామని అప్పట్లో చెప్పింది. అలానే ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతి దాడులతో రెచ్చిపోయింది. ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై శనివారం రాత్రి ఇరాన్ విరుచుకుపడింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్లలోని స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. డజన్ల కొద్దీ క్షిపణులను, వందల కొద్దీ డ్రోన్లను ఇరాన్ ప్రయోగించింది అని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఈ వార్ ఎస్కలేట్ అవుతూ ఉన్న నేపథ్యంలో ఇది మరిన్ని దేశాలకు ప్రాకుతుంది. అలానే ఇది భవిష్యత్తులో 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది అని చాలామంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడం చూడవచ్చు. ఆల్రెడీ ఇరాన్కి పరోక్షంగా చైనా మద్దతునిస్తుంది అని, తమ యొక్క నావిగేషన్ వ్యవస్థలను ఇరాన్ ఉపయోగించుకుని దాడులు చేయడానికి సహకరిస్తుంది అని కొంతమంది ఆరోపిస్తున్నారు. అలానే యుఎస్కి మద్దతుగా ఆల్రెడీ ఫ్రాన్స్, జర్మనీ, యూకే లాంటి దేశాలు ముందుకు వచ్చాయి ఆల్రెడీ. అండ్ భవిష్యత్తులో మేబీ చైనా, రష్యా కూడా ఇరాన్కి మద్దతుగా వస్తే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ థర్డ్ వరల్డ్ వార్గా ఎస్కలేట్ అయ్యే ప్రమాదం ఎంతైనా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పశ్చిమాసియానెత్తిన మరో పిడుగు. ఈ ఆర్టికల్ ఆన్గోయింగ్ యుఎస్ ఇరాన్ వారికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మరియు రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి వివరిస్తుంది. అండ్ భారత్ మీద ఈ యుద్ధం యొక్క రిపర్కషన్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా ఈ ఆర్టికల్లో మనం చూడవచ్చు. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ యుఎస్ ఇరాన్ వార్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఎర్లియర్ డేస్లో ఇరాన్ యుఎస్కి వన్ ఆఫ్ ద మేజర్ ఎల్ఐగా ఉండేది. ఇరు దేశాలు కూడా చాలా మంచి సంబంధాలని కలిగి ఉండేవి. 1948 నుంచి 1979 వరకు మనము ఎరా ఆఫ్ అలయన్స్గా చెప్పవచ్చు. అంటే ఇజ్రాయెల్, ఇరాన్ మరియు యుఎస్ఏ మంచి సంబంధాలు ఉండేవి. షా మొహమ్మద్ రాజా పహ్లవి నేతృత్వంలో ఇరాన్ పశ్చిమాసియాలో వన్ ఆఫ్ ద మేజర్ వెస్ట్రన్ ఎలైగా ఉండేది. అండ్ 1948లోనే ఇరాన్ ఇజ్రాయెల్ యొక్క స్వాతంత్రాన్ని గుర్తించింది, ఒక ప్రత్యేక దేశంగా అంగీకరించింది. 1953లో యుఎస్ సిఐఐ
ఇరాన్ యొక్క అప్పటి ప్రైమ్ మినిస్టర్ మొసాదెగ్ను గద్దె దించి తిరిగి షాను రీఇన్స్టేట్ చేయడం జరిగింది. ఇరాన్ యొక్క ఆయిల్ను నేషనలైజ్డ్ చేయడంతో యుఎస్ఏ మరియు బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. అలానే పెరిఫెరీ డాక్ట్రిన్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ పెరిఫెరీ డాక్ట్రిన్ అనేది ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఒక ఒప్పందంగా చెప్పవచ్చు. నాన్ అరబ్ స్టేట్స్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ సహాయాన్ని ఇరాన్ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సవాక్ మరియు ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ కలిసి పనిచేశాయి. అలానే ఇరు దేశాలు కూడా ఆయిల్ ఫర్ ఆర్మ్స్ అనే ఒప్పందాన్ని చేసుకున్నాయి. అంటే ఇరాన్ ఆయిల్ని ఇజ్రాయెల్కి ఇచ్చి ఇజ్రాయెల్ యొక్క ఆయుధాలను ఇరాన్ తీసుకునేది. సో ఈ విధంగా మంచి సంబంధాలు కలిగి ఉండేవి. అండ్ ఐరానికల్లీ 1957లో యుఎస్ఏ ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేసింది. ఆటమ్స్ ఫర్ పీస్ అనే పేరుతో ఇరాన్లో ఈ కార్యక్రమం లాంచ్ అవడం జరిగింది. 1979 వరకు బాగానే ఉన్న ఈ సంబంధాలు 1979 నుంచి 1990s వరకు కొంత దెబ్బతినడం మనం చూడవచ్చు. ద రివల్యూషనరీ రప్చర్గా దీన్ని చెప్పవచ్చు అండి. ద రైజ్ ఆఫ్ ద ఇస్లామిక్ రిపబ్లిక్. 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ని చూడవచ్చు. ఖమేనీ థియోక్రసీని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఒక మతపరమైన పాలనను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ యుఎస్ఏని గ్రేట్ సతాన్ గాను మరియు ఇజ్రాయెల్ని లిటిల్ సతాన్ గాను ఖమేనీ అభివర్ణించారు. అండ్ 1979 నుంచి 1981 వరకు హోస్టేజ్ క్రైసిస్ అనేది చూడవచ్చు. సుమారు 444 రోజులు. ఈ పీరియడ్లో యుఎస్ఏ యొక్క ఎంబసీని పర్మనెంట్గా సీజ్ చేయడం జరిగింది. అలానే ఇరాన్ ఇరాక్ వార్ పారాడాక్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చండి. ఇరాక్ యొక్క విక్టరీని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఓపెన్గానే ఇరాన్కు ఆర్మ్స్ని అమ్మడం మొదలుపెట్టింది. సో ఈ విధంగా కొంత పారాడాక్సికల్ షిఫ్ట్ అనేది కూడా ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఫేజ్ ద షాడో అండ్ ప్రాక్సీ వార్, ఎస్పెషల్లీ న్యూక్లియర్ టెన్షన్స్ అనేవి ఇక్కడ చూడవచ్చు. 2000s నుంచి 2024 వరకు ఈ ఫేజ్ని మనం చూడవచ్చు అండి. 2002లో ఇరాన్ యొక్క సీక్రెట్ న్యూక్లియర్ సైట్స్ అనేవి యుఎస్ కనిపెట్టింది. దాంతో ఇరాన్ మీద శాంక్షన్స్ అనేవి విధించబడ్డాయి. తదుపరి 2010లో స్టక్స్నెట్ సైబర్ అటాక్ అనేది ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసింది. అలానే ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైంటిస్ట్ని కూడా హత్య చేయడం మనం చూడవచ్చు. ఈ నేపథ్యంలోనే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఇరాన్ పెంచి పోషించడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నాము ప్రాక్సీ వార్కి ఇరాన్ కొన్ని గ్రూపులకి మద్దతునిస్తూ వచ్చింది. లైక్ ఇరాన్ ఫండ్ ఆర్మ్స్ ప్రాక్సీస్ లైక్ హెజ్బుల్లా, హమాస్ అండ్ హౌతీస్ టార్గెటింగ్ యుఎస్ అండ్ ఇజ్రాయెల్. యుఎస్ మరియు ఇజ్రాయెల్ని టార్గెట్ చేసే ప్రాక్సీ గ్రూప్స్ అయిన హెజ్బుల్లా, హౌతీస్ మరియు హమాస్ ఇలాంటి సంస్థలకి ఇరాన్ పరోక్షంగా ఆయుధాలను మరియు మద్దతును ప్రకటించింది. అలానే 2018లో న్యూక్లియర్ డీల్ జేసీపీఓఏ అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది న్యూక్లియర్ డీల్కి సంబంధించి మనం చూడవచ్చు అండి. అయితే ఈ న్యూక్లియర్ డీల్ నుంచి డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా బయటికి వచ్చేయడంతో డిప్లొమాటిక్ కొలాప్స్ అనేది ఏర్పడింది. అండ్ ఇరాన్ రెజ్యూమ్స్ ఎన్రిచ్మెంట్. ఎప్పుడైతే ఇరాన్ ఆ న్యూక్లియర్ డీల్కి కొంత ఒప్పుకుంది కానీ ట్రంప్ బయటకు వచ్చేయడంతో తిరిగి ఈ ఎన్రిచ్మెంట్ ప్రక్రియను ఇరాన్ మొదలుపెట్టింది. అండ్ ప్రజెంట్ మనం చూస్తే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని ఆపమని మరియు న్యూక్లియర్ డీల్ కోసం ఇరువైపులా చర్చించాలి అని ప్రయత్నాలు జరిగాయి. కానీ అమెరికా యొక్క షరతులకు ఇరాన్ ఒప్పుకోలేదు అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ నేపథ్యంలోనే ఈ దాడులు అనేది మనం చూడవచ్చుండి. ఎస్కలేషన్ టు డైరెక్ట్ వార్, ఓపెన్ వార్ఫేర్ అండ్ న్యూ గోల్స్. జూన్ 2025లో 12 డే వార్ని చూడవచ్చు. ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ని B-2 బాంబర్స్తో అమెరికా దాడి చేసింది. అలానే ఇజ్రాయెల్ కూడా ఆపరేషన్ రైజింగ్ లయన్ అనే పేరుతో న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసింది. అండ్ లేటెస్ట్ ఆపరేషన్కి సంబంధించి ఫిబ్రవరి 28, 2026లో ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే పేరుతో ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేసింది. ఈ దాడిలో ఇరాన్ యొక్క సుప్రీం నేత ఖమేనీ హత్యగావించబడ్డారు. సో తదుపరి ఏ విధంగా ఉంటుంది, ఈ వారి యొక్క కోర్స్ ఆఫ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క పారాడాక్సికల్ నేచర్ అనేది మనం చూడవచ్చు అండి. మొదట జేసీపీఓఏ న్యూక్లియర్ డీల్ నుంచి ట్రంపే బయటికి వచ్చడం జరిగింది. ఇరాన్తో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగిన ట్రంప్ ఇప్పుడు కొత్త సంధి కోసం పట్టుబడుతున్నారు. ఒకవైపు చర్చల పేరు చెబుతూనే ఇరాన్పై దండెత్తి పశ్చిమాసియాలో రావణ కాష్టాన్ని ఆయన మరింత ఎగదోశారు. ఇక ఈ యుద్ధ ప్రభావం మన మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది చూస్తే
తమపై దాడులకు ప్రతిస్పందనగా చమురు రవాణాకు జీవనాడి లాంటి హార్మోజ్ జలసంధిని ఇరాన్ దీర్ఘకాలం మూసివేస్తే భారత్ సహా చాలా దేశాలలో ద్రవ్యోల్బణం కోరచాచే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయో ఆటోమేటిక్గా దాని మీద మనకి సరఫరా అయ్యే ప్రతి వస్తువు యొక్క రేటు పెరుగుతుంది, ద్రవ్యోల్బణం అనేది పెరుగుతుంది. పశ్చిమాసియాను పెను ఉద్రిక్తతల పాల్చేసి ప్రపంచ సౌభాగ్యానికి హానికరంగా పరిణమించే యుద్ధ జ్వాలల ప్రకోపాన్ని అడ్డుకునేందుకు అన్ని దేశాలు ముందుకు రావాలి, చర్చల ద్వారా శాంతి స్థాపనకు ప్రయత్నించాలి. సో ఈ యుఎస్, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ వార్ అనేది వీలైనంత త్వరగా ముగిసినప్పుడే భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల యొక్క ప్రాస్పరిటీ అనేది బాగుంటుంది. కాబట్టి చర్చల ద్వారా శాంతి స్థాపనకు ప్రయత్నించాలి. దీనికోసం అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందేనా? ఈ ఆర్టికల్ అమెరికా ఇరాన్ వార్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థకు దీని యొక్క రెపర్కషన్స్ ఏ విధంగా ఉంటాయనేది వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాము. ఇరాన్లోని పలు లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడులు పశ్చిమాసియాలో భద్రతాపరమైన ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి. ఈ భౌగోళిక రాజకీయ పరిణామాలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లతో పాటు భారత చమురు భద్రత, ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే ఈ పశ్చిమాసియా దేశాలు ఆయిల్ రిచ్ నేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలానే ఆయిల్ సరఫరాకి జీవనాడి అయిన హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధ నేపథ్యంలో ఇరాన్ ఈ హార్ముజ్ జలసంధిని మూసివేస్తుంది. భారత్ తన ముడి చమురు దిగుమతులలో సగానికి పైగా ఈ హార్ముజ్ జలసంధి మార్గంలోనే దిగుమతి చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇక్కడ రవాణాకు ఏమాత్రం ఆటంకం ఏర్పడినా ఇంధన, సరుకు రవాణా వ్యయాలు పెరుగుతాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెనుభారం మోపడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలానే ఇరాన్ను ఒమన్, యుఏఈల నుంచి వేరు చేసే ఈ హార్ముజ్ జలసంధి నుంచే ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% దాకా సాగుతుంది. క్యాప్లర్ నివేదిక ప్రకారం 2025 చివరి నాటికి 40%గా ఉన్న భారత చమురు దిగుమతులు 2026 జనవరి, ఫిబ్రవరి నాటికి 50%కి పెరిగాయి. ఇటీవల మనము రష్యన్ చమురు కొనుగోలును తగ్గించి మళ్ళీ ఈ వెస్ట్ ఏషియా నుంచి ఎక్కువ దిగుమతులు చేసుకుంటూ ఉన్నాము. అయితే ఇప్పుడు ఈ హార్మోజ్ జలసంధి మూసివేస్తే భారత దిగుమతుల మీద పెను ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం గణాంకాలను మనం చూస్తే భారత్ రోజుకు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి ఈ మార్గం నుంచే దిగుమతి చేసుకుంటుంది. సగటున రోజుకు 74,000 బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను భారత్ ఈ రూట్లోనే అంటే హార్మోజ్ జలసంధి ద్వారానే ఎగుమతి కూడా చేస్తుంది. అంటే దిగుమతులు మరియు ఎగుమతులు కూడా మనకి ఈ జలసంధి ద్వారానే జరుగుతున్నాయి. సో ఎప్పుడైతే అమెరికా బలగాలు మోహరింపుతో ముడి చమురు ధరలు 10% మేర పెరగడం మనం చూడవచ్చు అండి. ఇరాన్ చమురు ఉత్పత్తికి అంతరాయం కలిగితే, ఎందుకంటే ఒక రోజుకు ఇరాన్ సుమారు 33 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తుంది. అండ్ ఈ చమురు ఉత్పత్తికి అంతరాయం కలిగితే బ్యారెల్ ధర 9 నుంచి 15% పెరిగి $76 నుంచి $81 చేరుకుంటుంది. ఇది ఇరాన్ యొక్క ప్రొడక్షన్ ఆగిపోతే. ఇక ఇరాన్ ప్రొడక్షన్ ఆగిపోవడంతో పాటు హార్ముజ్ జలసంధికి అంతరాయం ఏర్పడితే మాత్రం 20 నుంచి 40% దాకా పెరిగి ఏకంగా $95 నుంచి $110 బ్యారెల్ ధర చేరుకునే అవకాశం ఉంది. ముడి చమురు ధర పెరిగితే మనకి వచ్చే నష్టం ఏంటి? కరెంటు ఖాతా లోటు అనేది పెరుగుతుంది. మనం వినియోగించే చమురులో 85% దిగుమతుల నుంచే మనము డిపెండ్ అయి ఉన్నాము, ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాము. కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొద్దిగా పెరిగినా కూడా మనం చెల్లించాల్సిన బిల్లు పెరుగుతుంది. తద్వారా మనకి ఈ కరెంటు ఖాతా లోటు అనేది పెరిగే అవకాశం ఉంది. మనకి తెలుసు కదా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కరెంట్ అకౌంట్ మరియు క్యాపిటల్ అకౌంట్ అనేవి ఉంటాయి. ఈ ఎగుమతులు దిగుమతులు ఎస్పెషల్లీ మనము కరెంట్ అకౌంట్లో చూస్తాము. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇక్కడ ఎగుమతులు తక్కువగా ఉండి దిగుమతులు పెరిగిపోతూ ఉంటే దానినే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారు. ఎప్పుడైతే ఈ ధరలు పెరిగాయో ఆటోమేటిక్గా డెఫిసిట్ వాల్యూ అనేది పెరుగుతుంది. అందుకే కరెంటు ఖాతా లోటు అనేది పెరుగుతుంది. అండ్ రూపాయి పతనం అయ్యే అవకాశం ఉంటుంది అండి. ఎందుకంటే మనం విదేశాల నుంచి చమురు కొనుగోలు చేసినప్పుడు దానికి చెల్లింపులను అమెరికన్ డాలర్లలో చేయాల్సి ఉంటుంది. చమురు ధరలు ఎక్కువగా పెరిగితే మనము ఖర్చు పెట్టాల్సిన డాలర్లు పెరుగుతాయి. అండ్ ఎప్పుడైతే డాలర్లు ఎక్కువగా మనకి అవుట్ఫ్లో ఉండి డిమాండ్ పెరిగిపోతుందో ఆటోమేటిక్గా రూపీ వాల్యూ అనేది తగ్గుతుంది. దీనివలన రూపాయి పతనం అనేది జరిగే అవకాశం ఉంది.
ఇక ఎగుమతుల మీద కూడా ప్రభావం ఉండే అవకాశం ఉందండి. భారత్ నుంచి ఇరాన్కు ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యము, ఫార్మా, టీ, సుగంధ ద్రవ్యాలు వంటి వాటిపై ప్రభావం పడవచ్చు. అలానే చమురు ధరలు పెరిగితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఆ ప్రభావం ఉంటుంది. దీనివలన దేశవ్యాప్తంగా సరుకు రవాణా ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఎర్ర సముద్రంలో భద్రత లేకపోతే మనము ఆఫ్రికా మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివలన సరుకు రవాణా సమయము మరియు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. సుమారు 40-50% పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ఫైనల్గా వినియోగదారుడి మీదే భారం పడుతుంది ధరలు పెరిగి. ఇక ఎయిర్ స్పేసెస్ కూడా క్లోజ్ చేయడం కారణంగా విమాన టికెట్ల ధర కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్ పై కూడా వీటి ప్రభావాన్ని మనం చూడవచ్చు. ఇక పసిడి, వెండి ధరలు కూడా పైకి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనము ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్లో ఇవ్వడం జరిగింది అండి. ఎస్పెషల్లీ ఈ హార్మోజ్ జలసంధే మొత్తం మనకి ఇక్కడ కీలకంగా ఉంది. దీనిని క్లోజ్ చేస్తే మాత్రం భారత్ తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో భవిష్యత్తులో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాము. అండ్ ఇండియన్ ఎకనామీ మీద దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది కూడా కమింగ్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హార్డ్వేర్లోనూ బలమైన శక్తిగా భారత్. మైక్రాన్ సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ 22,516 కోట్ల పెట్టుబడులు పెట్టిన సంస్థ. ఈ ఆర్టికల్ ఇటీవలి గుజరాత్లో సనంద్లో మైక్రాన్ టెక్నాలజీస్కి చెందిన సెమీకండక్టర్ ప్లాంట్ను ప్రధాని మోదీ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సాఫ్ట్వేర్లో బలమైన శక్తిగా ఎదిగిన తర్వాత ఇప్పుడు హార్డ్వేర్ రంగంలో కూడా దేశం తన గుర్తింపునకు దృఢంగా నిర్మిస్తుంది అని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీస్ కంపెనీ ఏటీఎంపీ అంటే అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ ప్లాంట్ను మన దేశంలో ప్రారంభం కావడం రెండు దేశాల మధ్య లోతైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోంది అని మోదీ పేర్కొన్నారు. మన దేశం సమర్థవంతంగా పోటీతత్వంతో ఉందనే సందేశం ప్రపంచానికి స్పష్టంగా చేరింది అని ఆయన తెలిపారు. గత శతాబ్దానికి చమురు కీలకంగా వ్యవహరిస్తే ఈ శతాబ్దంలో ఆ పనిని మైక్రో చిప్లు చేస్తున్నాయని వెల్లడించారు. మన దేశం వేగంగా ప్రపంచ సెమీకండక్టర్ వాల్యూ చైన్లో అంతర్భాగంగా మారుతుంది అని వివరించారు. ఈ ప్లాంట్లో మైక్రాన్ టెక్నాలజీ సుమారు 22,516 కోట్ల పెట్టుబడులు పెట్టింది అని ప్రభుత్వం పేర్కొంది. అండ్ భారతదేశంలో సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఇటీవల అనేక చర్యలను చేపట్టింది. అలానే ఇండియా సెమీకండక్టర్ మిషన్కి కూడా బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో మరింత ఈ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలను చేపడుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 అనేది ఇంపార్టెంట్ అండి మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్కై రూట్ నుంచి ధవన్ 3 క్రయోజెనిక్ ఇంజిన్. ఈ ఆర్టికల్ స్కై రూట్ ఏరోస్పేస్ యొక్క నూతన కటింగ్ ఎడ్జ్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ ధవన్ 3 గురించి వివరిస్తుంది. ఇందులోని కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అంతరిక్ష రంగంలోని ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ అయిన స్కై రూట్ ఏరోస్పేస్ అత్యంత ఆధునిక ధవన్ 3 క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. దాదాపు 145 సెకండ్ల పాటు నిర్వహించిన ఈ సామర్థ్య పరీక్ష సత్ఫలితాలను ఇచ్చింది అని సంస్థ వెల్లడించింది. పునర్వినియోగ సామర్థ్యం, పర్యావరణ అనుకూల సాంకేతికతలకు ప్రాధాన్యమిస్తూ ఈ ధవన్ 3 ఇంజిన్ను అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ధవన్ 3 కటింగ్ ఎడ్జ్ క్రయోజెనిక్ రాకెట్ ఇంజిన్. దీనికి లెజెండరీ ఇండియన్ సైంటిస్ట్ అయిన సతీష్ ధావన్ గారి పేరు మీదుగా ధావన్ అనే సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. కీ టెక్నికల్ డీటెయిల్స్ని మనం చూస్తే ఫుల్లీ 3D ప్రింటెడ్ ఇంజిన్ అండ్ కాంప్లెక్స్ డిజైన్స్, రెడ్యూస్డ్ వెయిట్, ఫాస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ దీని ప్రత్యేకత. ఫ్యూయల్ కూడా ఎకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ని ఉపయోగించడం జరిగింది. మెథాలాక్స్ ఫ్యూయల్, ఎల్ఎన్జి మరియు లిక్విడ్ ఆక్సిజన్. ఇది గ్రీన్ మరియు హై పెర్ఫార్మెన్స్ ప్రొపెల్లెంట్, ఎకో ఫ్రెండ్లీ ఫ్యూచర్గా దీనిని చెప్పవచ్చు. ఇక పెర్ఫార్మెన్స్ మైల్ స్టోన్ విషయానికి వస్తే ఈ ఫిబ్రవరి 2026 ఎండ్యూరెన్స్ టెస్ట్లో సుమారు 145 సెకండ్ల పాటు సక్సెస్ఫుల్గా ఈ మిషన్ అనేది కంప్లీట్ అయింది. మొబైల్ టెస్ట్ ప్యాడ్ డెమాన్స్ట్రేషన్ కూడా ఇందులో పరీక్షించారు. ఇక అప్లికేషన్ అండ్ ఇంపాక్ట్ మనం చూస్తే పవర్స్ విక్రమ్ అప్పర్ స్టేజెస్. సో ఈ సంస్థ నిర్మిస్తున్న విక్రమ్ రాకెట్స్ యొక్క అప్పర్ స్టేజ్కి ఇది ఉపయోగపడుతుంది.
పేలోడ్ కెపాసిటీ బూస్ట్ అనేది మనం చూడవచ్చు. ఎప్పుడైతే క్రయోజెనిక్ ఇంజిన్ని మనం ఉపయోగించామో ఆటోమేటిక్గా పేలోడ్ కెపాసిటీస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఎనేబ్లింగ్ రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీ. సో రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీని ఈ సంస్థ ఇప్పుడు పరీక్షిస్తుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయితే దీనిలోని మేజర్ మైల్ స్టోన్ని మనము ఆవిష్కరించినట్లు అవుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వన్ ఆఫ్ ఫ్యూ కంపెనీస్ వరల్డ్ వైడ్ విత్ 3D ప్రింటెడ్ మిథాలాక్స్ క్రయోజెనిక్ టెక్. ఈ మిథాలాక్స్ ఫ్యూయల్ ఏదైతే ఉందో అంటే మీథేన్ ఆర్ లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్ యొక్క ఈ ఫ్యూయల్ ఏదైతే ఉందో, సో ఈ ఫ్యూయల్ యొక్క క్రయోజెనిక్ టెక్నాలజీని కలిగి ఉన్న అతి కొద్ది కంపెనీలలో ఇప్పుడు స్కై రూట్ ఏరోస్పేస్ చేరింది. సో ఇది ధావన్ 3 క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, చట్టబద్ధమైన పాలనకు తూట్లు. ఈ ఆర్టికల్ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2025 ప్రకారం వివిధ దేశాలలో రూల్ ఆఫ్ లాకి సంబంధించి ఇండెక్స్లో సాధించిన స్కోర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని కీ పాయింట్లు ఇప్పుడు చూద్దాం. ఏ దేశంలోనైనా పాలన చట్టబద్ధంగా సాగితే అధికార దుర్వినియోగాన్ని నివారించి మానవ హక్కులకు భరోసాగా నిలుస్తుంది. చట్టబద్ధమైన పాలనా సూచీలో చాలా దేశాలు అత్యవసర మార్కులే తెచ్చుకున్నాయి. ఇందులో 0 నుంచి 1 వరకు మార్కులు కేటాయించారు. ఇక్కడ 1 మార్కు వచ్చినట్లయితే చట్టబద్ధమైన పాలన పటిష్టంగా ఉందని సూచిస్తుంది. అండ్ 0 మార్క్స్ వస్తే చాలా తక్కువ ఉన్నట్లు అర్థమవుతుంది. ఈ రూల్ ఆఫ్ లాకు సంబంధించి ఆ ఇండెక్స్లో దక్షిణాసియా దేశాలు సాధించిన స్కోర్లను ఇక్కడ చూద్దామండి. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ నివేదిక 2025 ప్రకారం నేపాల్ 0.52 స్కోర్ని సాధించగా శ్రీలంక 0.51, ఇండియా 0.49, బంగ్లాదేశ్ 0.39, పాకిస్తాన్ 0.37 అండ్ ఆఫ్ఘనిస్తాన్ 0.31. సో డౌన్వర్డ్ డిక్రీజింగ్ ఆర్డర్ మనం చూడవచ్చు. ఇందులో భారత్ 0.49తో మధ్యస్థంగా ఉంది రూల్ ఆఫ్ లాలో. సో ఇవి రూల్ ఆఫ్ లాకి సంబంధించిన ఇండెక్స్ వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 2025లోని భారతదేశం యొక్క స్కోర్ డీటెయిల్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. హార్మోజ్ స్ట్రైట్ గురించి మనము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఈ హార్మోజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ను ఏ వాటర్ బాడీకి కలుపుతుంది, ఏ జలమార్గానికి కలుపుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. ఈరోజు దీని గురించి మనము డిస్కస్ చేశాము. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.